కొనుగోలు కేంద్రాల్లో ఆంక్షలు లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని పెద్దపల్లిలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. వ్యవసాయ మార్కెట్ ముందు ధర్నా చేపట్టారు. కంపాస్ కిసాన్ యాప్ తో పాటు L1, L2, L3 నిబంధనలు విధించడంతో రైతులకు మద్దతు ధర దక్కడం లేదన్నారు. తేమ పేరుతో మార్కెట్ యార్డుల్లో దళారులు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. పెద్దపల్లిలో CCI కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి క్వింటా పత్తికి 8,000 చెల్లించాలంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. పత్తి రైతు 7 క్వింటాల పరిమితిని ఎనిమిది శాతం కంటే ఎక్కువ ఉంటే మేము కొనమని 11-12% ఉంటే అసలే కొనమని వాపసు చేస్తున్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు అనేక మంది రైతులు ఇవాళ మరి దారుణమైనటువంటి బాధపడతా ఉన్నారు. ఇప్పటికే అనేక మంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వానికి కనీసమైనటువంటి మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నది. నేను అడుగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? లక్షలాది మంది రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే వాళ్ళను ఆదుకునేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? వ్యవసాయ శాఖ మంత్రికి లేదా? అసలు మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నదా లేదా?